నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ ఎడిటర్ వాసుదేవన్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే వాసుదేవన్ గారు. నమస్తే జ్యోతి. సార్, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చూస్తూ ఉంటాం, సర్వసాధారణం. ఆ విమర్శలు కూడా ఉండాలి, కానీ అవి శృతి మించితే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూస్తున్న ఒక ఎగ్జాంపుల్ ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి ఆరోపణలు, త్రిషాపై ద్వంద్వార్థం వచ్చేలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు, ఈ అసభ్యకరమైన అంటే ఈ స్థాయిలో ఒక రాజకీయ పార్టీల్లో ఉండి గొప్ప గొప్ప పదవుల్ని అనుభవిస్తూ ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఈ పరిస్థితి రాజకీయ పార్టీలకు ఎందుకు వస్తుంది? అసలు అంశం ఏంటంటే, కావేరీ జలాల వివాదానికి సంబంధించి నిర్వహించిన సభలో మాట్లాడుతున్నాం. తమిళనాడుకి కర్ణాటకకి ఎప్పటి నుంచో ఆ ఇష్యూ ఉంది. సరే, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, నెమ్మదిగా కావేరీ జలాలు వస్తున్నాయి, ఏదో పర్లా గొంతు తడుపుకుంటూ తమిళనాడులో ప్రవేశించిన కావేరీ నదీ జలాలకి హారతులు ఇచ్చిన సందర్భం కూడా గడిచిన 2-3 రోజులుగా మనం చూస్తున్నాం. పవిత్రంగా చూస్తారు. నది మా తల్లిని అమ్మగా చూసే సంస్కృతం అండి. సరే, ఇబ్బంది ఏర్పడింది తమిళనాడుకి. మీరు ఏం మాట్లాడాలి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం సమర్థవంతంగా హ్యాండిల్ చేయట్లేదు అనేది మాట్లాడాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో, మరి ఆయన విపక్ష నేత కదా, మాట్లాడేప్పుడు నోరు జారాడు. ఏమని? ఈయన ఇలా మాట్లాడితే ఈ కావేరీ నదీ జలాలు ఎక్కడికి పోతున్నాయి అని అంటుంటే జనంలోంచి ఎవరో త్రిష అని అరిచారు. అరిచినప్పుడు సంయమనం పాటించాల్సింది ఎవరు? ఈయన మాట్లాడిన లీడర్. సందర్భం లేదు, అసలు ఆవిడ పేరు ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. సరే, వచ్చి ఆకతాయిలు ఉంటారు, చాలామంది ఉంటారు, మనం కూడా చూస్తుంటాం. కానీ మన దగ్గర చూస్తే పరిణితి చెందిన నాయకులు అలాంటివి మాట్లాడకండి అని అంటారు. ఒకవేళ వీళ్ళే మాట్లాడమని రెచ్చగొట్టేలా చేసినా సభా మర్యాద కోసం నాటకం అని ఆడతారు, మాట్లాడకండి అని. అది కూడా చేయలే అతను. చాలా వెకిలిగా, వెటకారంగా నవ్వుతూ ఆ నీరు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది అని. దాంట్లో బోడంత గూఢార్థం ఉంది. అది తమిళ భాషలో ఆయన మాట్లాడిన మాటలు మనం ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈస్ చెప్పలేము. ఎందుకంటే వాళ్ళే చెప్పుకోలేకపోతున్నాం, మనం ఎటు చెప్తాం. సీరియస్ అయింది ప్రభుత్వం. ఇప్పుడు స్టాలిన్ త్రిషా వ్యవహారం ఇద్దరు వ్యక్తిగతం. ఆయన దానికి ఏదో ఇంతకుముందే మాట్లాడారు, వివరణ ఇచ్చుకున్నారు. అది పూర్తిగా వారి వ్యక్తిగతం, మాట్లాడుకుంటున్నారు. 2వ పెళ్లి చేసుకున్నాడా, 3వ పెళ్లి చేసుకున్నాడా, ఇది మీరు కావేరీ నదీ జలాలకు సంబంధించి మాట్లాడేప్పుడు వాళ్ళు ఆవిడని లాగటం అనవసరం. అక్కడ లాగారు, ఎవరో తెలియని వాళ్ళు ఆకతాయిలు లాగారు, తెలిసిన వాళ్ళే లాగారు అనుకుందాం. నీ విజ్ఞత ఏమైంది? నువ్వెందుకు మాట్లాడాలి? హీ వాజ్ అరెస్టెడ్. ఆయన తంజావూరుకు తీసుకుపోయారట. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, టీవీకే పార్టీ వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ లీడర్ అర్జున్ అనుకుంటా, ఆయన మాట్లాడుతూ ఆయన ఉదయనిధి కాదు అసభ్య నిధి అని మాట్లాడాడు. ఇంక వాళ్ళే బీజేపీ నాయకులు మండిపడుతున్నారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఖండిస్తుంది. ఎందుకు ఇప్పుడు ఆమెని త్రిషని ఇందులోకి వివాదంలోకి లాగాలి? ఎందుకు మీ నోరు చండాలం చేసుకోవాలి? ఎందుకంటే మా సంస్కృతే అది. వాళ్ళు మాట్లాడటం, మనం కరుణానిధి, జయలలిత వారిద్దరూ జీవించి ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన పోరాటం ఒకసారి మీరు చూడాలి. నిండు సభలో ఆమెని చీర లాగేసి అవమానపరిచారు ఆవిడని. మరి అదే క్లాన్, అదే తాను ముక్క కదా ఇది. ఎందుకు భిన్నంగా ఏం మాట్లాడతాడు ఆయన? వాళ్ళ నాన్న అంటే వీళ్ళు ఉదయనిధి వాళ్ళ ఫాదర్ స్టాలిన్ ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు, రాజకీయపరమైన విమర్శలు చేసేవారు. పొలిటికల్ పార్టీల తర్వాత చేసుకుంటారు. ఇప్పుడు నోరు జారడం అనేది తాత పోలికి వచ్చినట్టుంది. ఆయన చీరలాగాడు, ఈయన నోరు జారాడు. ఆయన ఒక మహిళకు సంబంధించి చేసిన అసభ్యకరమైన వ్యవహారం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన విపక్ష నేతగా ఉండి కావేరీ జలాల గురించి ఏంటండి మాట్లాడాల్సింది? మీరు ఏమన్నా మీకు అసంతృప్తి ఉంటే, అక్కడ ఏదో అన్యాయం చేస్తుంది పక్క రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే, మీరు ఆల్ పార్టీ డెలిగేషన్ పెట్టండి, మీతో పాటు మేము కూడా వచ్చి కూర్చొని మాట్లాడతాం కర్ణాటక ప్రభుత్వంతో. అది నీ పరిణితికి సూచించే వ్యాఖ్య అవుతుంది. త్రిష ఇన్ వాట్ వే షీ ఈజ్ రిలేటెడ్ టు దిస్ ఇష్యూ? ఆమెకి ఏంటి సంబంధం పాపం న్యాయంగా? అంటే సినిమా ఆర్టిస్ట్ అయినంత మాత్రాన మీరు టేకన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు మాట్లాడతారా? నువ్వు ఒక సినిమా కుటుంబం నుంచే వచ్చావు. నీ తల్లిని, నీ కూతుర్ని, లేకపోతే నీ బిడ్డల్ని, నీ బంధువుల్ని ఎవరన్నంటే నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు ఆలోచించుకో అని అడుగుతున్నారు నెటిజన్స్ ఉదయనిధి స్టాలిన్ని. ఇది ఇప్పుడు చేసిన వ్యాఖ్య గురించిన ఎలాబరేషన్ మనం టీకా తాత్పర్యం ఇక్కడ చెప్పలేం, జనాలకు అర్థమవుతుంది. ఆమెను ఏ రకంగా ఇందులో ఇన్వాల్వ్ చేస్తాడు? అరెస్ట్ చేశారు. ఇక్కడ ప్రభుత్వం చాలా అద్భుతంగా తమిళనాడు ప్రభుత్వం వ్యవహరించింది అరెస్ట్ చేయడం ద్వారా, మనం అప్రిషియేట్ చేయొచ్చు. బట్ ఇదే సందర్భంలో నేను ఇంకోటి అడుగుతా. ఇతను సనాతన ధర్మం, వైరస్, మలేరియా, డెంగ్యూ
రకరకాల బ్యాక్టీరియా అమీబా ఇన్ని మాట్లాడాడు కదా, చేశారు, అవును. అప్పుడే అరెస్ట్ చేయాలి ఇతన్ని. చేయాల. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం. తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అసెంబ్లీలో సీఎం విజయ్ గారు అక్కడ కుర్చీలో కూర్చుండగానే ఇతను మళ్ళీ సనాతన ధర్మం గురించి మాట్లాడితే సీఎం విజయ్ చప్పట్లు కొట్టాడు. అంటే హిందూ ధర్మం గురించి మాట్లాడితే మీరు చప్పట్లు కొడతారు వ్యతిరేకంగా మాట్లాడితే. ఇప్పుడు త్రిష గురించి మాట్లాడేసరికి మీకు రోషం పొడుచుకొచ్చి మీరు అరెస్ట్ చేస్తారా? ఇక్కడే మీ ఆయన డబుల్ మీనింగ్తో మాటలుంటే మీ డబుల్ స్టాండర్డ్స్ కూడా బయట పెట్టుకున్నారు ఇక్కడ టీవీకి విజయ్ కూడా. ద్రవిడ పార్టీలే మన తెలుగులో చెప్తుంటాం కదా, పెరుగు పెరిగే మజ్జిగే. ద్రవిడ పార్టీలు అట్లానే ఆలోచిస్తాయి. నారో మైండ్ సెట్, హిందూ వ్యతిరేక భావజాలం, హిందూ విద్వేష భావజాలం, అవసరమైతే వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు ఇలాగే ఉంటాయి. అంటే ఒకటి ఇది రాజకీయ మైలేజ్ వస్తుంది అన్నట్టుగా చేస్తున్న వ్యాఖ్యలు అనుకోవాలా? ఎలా తీసుకోవాలి ఇటువంటి వ్యాఖ్యలు? మైలేజ్ కోసమే చూస్తారు వాళ్ళు. అండ్ తమిళనాడులో ఎట్లా ఉంటాయంటండి, ఇప్పుడు సపోజ్ మీరు రెండు వేరు శిబిరాలకు చెందిన వాళ్ళు ఎదురుపడతారు. వీడప్పుడు బాగానే ఉంటారు. ఎలక్షన్స్ ముందు 2-3 నెలల నుంచి వాళ్ళు భారత్ పాకిస్తాన్ మాదిరి అయిపోతారు అనమాట. వాళ్ళకెళ్ళి వీళ్ళు చూడరు, వీళ్ళకెళ్ళి వాళ్ళు చూడరు, వాళ్ళు ఉండే వీధులు వీళ్ళు నడవరు, వాళ్ళు పెట్టే సభలు చుట్టుముట్టి వీళ్ళు ఎక్కడ కనపడరు. తమిళనాడు మీరు జాగ్రత్తగా గమనిస్తే జయలలిత గారు వారు జీవించున్నప్పుడు వారి ఉంగరాలు పెట్టుకుని తిరిగేవాళ్ళు. కరుణానిధి కూడా, మనం కరుణానిధి గారు ఒప్పుకోరు, కలయింజర్ అనాలి. జయలలిత గారు ఒప్పుకోరు, అమ్మ అనాలి. అంటే వ్యక్తి ఆరాధన విపరీతం అక్కడ. అండ్ ద్రవిడ సంస్కృతిలో 2 అంశాలు ప్రధానంగా ఉంటాయి. హిందువుల మీద ద్వేషం వెదజల్లటం. ఆ రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ అంతా ఆ టెంపుల్ టూరిజం వల్ల వచ్చేదే. టెంపుల్ టూరిజం ఇండస్ట్రీస్, టెంపుల్ టూరిజం సింహభాగం. ఆ రాష్ట్రం లోగోనే దేవాలయం ఉంటుంది. ఆ లోగోయే మనకి కాకతీయుల శిలాతోరణం ఎలా ఉంటుందో తెలంగాణకి, వాళ్ళకి లోగోయే దేవాలయం. పొద్దున్న లేస్తే దేవాలయాలని దేవీ దేవతలను తిరిగే సంస్కృతి అటు డిఎంకేకి ఉంది, ఏఐడిఎంకే ఉంది. మనం ఏమనుకున్నాం, టీవీకి ఒక భిన్నమైన సంస్కృతి తీసుకొస్తుంది అనుకున్నాం. అదే తాను ముక్క, ద్రవిడ తాను ముక్కే. ఈయన గెలవంగానే మన తెల్లారెళ్ళి పెరియారు చిత్రపటం దగ్గర కొవ్వొత్తి వెలిగించి దండం పెట్టాడు. పెరియారు భావజాలమే, హిందూ వ్యతిరేక భావజాలం. సో టీవీకే ఈజ్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ డిఎంకే ఆర్ ఏఐడిఎంకే. కానీ ఒకటి, ఏఐడిఎంకేని తోసి ఇప్పుడు పోరాటం టీవీకేకి డిఎంకేకి మధ్య జరుగుతుంది. మిగిలిన పార్టీలు ఫ్రేలో లేవనే సంకేతం కూడా టీవీకే చీఫ్ మినిస్టర్ విజయ్ స్పష్టంగా పంపించడం అనుకోవచ్చు మనం. అంటే ఈ ఇన్సిడెంట్ డిఎంకే ప్రతిష్టని ఇంకా మసకబార్చే ప్రమాదం లేదా? మసకబారుతుంది. ఆ మసక నుంచి వచ్చిన నుసినే ఒంటికి పూసుకొని తిరుగుతారు డిఎంకే వాళ్ళు అట్లనే తిరుగుతారు. డిఎంకే కాదు, ఏఐడిఎంకే కూడా అట్లనే తిరుగుతుంది. వాళ్ళకి అందులోనే ఆనందం వెతుక్కుంటారు. ఆ బూడిదనే ఒంటికి పూసుకొని ఈ హిందూ వ్యతిరేక భావజాలం అండ్ జాతి వ్యతిరేక భావజాలం దేశం మొత్తం. వాళ్ళ నాయకులు అసలు ఈ ద్రవిడ ఉద్యమానికి సృష్టికర్తలు వాళ్ళకప్పుడు ఏం మాట్లాడారు, జిన్నాకి లెటర్లు రాశారు వాళ్ళు. నువ్వు మాట్లాడు బ్రిటిష్ వాళ్ళతోటి, మేము వేరే దేశంగా ఏర్పడతాం, మన ఇద్దరం కలిసి పనిచేద్దాం అని లెటర్లు రాసిన సంస్కృతి నుంచి పుట్టుకొచ్చిన పార్టీలు ఇవి. డీకే, డిఎంకే, ఏఐడిఎంకే. త్రిష గురించి మాట్లాడంటే అతను ఉదయనిధి కాదు, ఆల్రెడీ టీవీకే వాళ్ళు వాళ్ళ శుద్ధులు పలుకుతున్నారు. అసభ్యనిధి అని పేరు పెట్టారు. వాళ్ళు పెట్టకపోయినా అతను అసభ్యనిదే. ఒకటి రాజకీయ పార్టీల్లో ఒక తమిళనాడులో ఈ ఇన్సిడెంట్ మాత్రమే కాదు, రాజకీయ పార్టీలు ఎక్కువగా వ్యక్తిత్వ హననానికి పాల్పడడానికి రీజన్ ఏమైండొచ్చు? ఈ సంస్కృతి ఎందుకు పెరుగుతుంది? అంటే మీరు అనేది తమిళనాడుకి కన్ఫైన్ చేసి మాట్లాడుతున్నారా, లేకపోతే టోటల్గా రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తుంది? ఈజీగా టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ది ఆడియన్స్ ఆర్ పబ్లిక్. మీరు మంచి చెప్పులు తొడుక్కొని లోపల చెడు మొత్తం తిరిగేసి వస్తుంది ప్రపంచం. షూ వేసుకొని తిరిగేసి వస్తుంది. మంచి కొంచెం నిదానంగా ఎక్కుతుంది, చెడు దీని నుంచి మైలేజ్ వస్తుంది. రేపు పొద్దున అది క్రెడెన్షియల్ అవుతుంది కదా, ఎన్నికల్లో పోటీ చేయడానికి. ఇన్ని కేసులు ఉన్నాయి, ఇంత చండాలం మాట్లాడగలడు, అదే కదా ఆ క్రెడెన్షియల్ అవుతుంది కాబట్టే కదా. ఇప్పుడు సీజేపీ వాళ్ళని తీసుకుందాం, వాళ్ళు ఏదో పాపులర్ అయ్యారు, సీజేపీ ఆందోళనలో పాల్గొన్న 15 ఏళ్ళ అమ్మాయి, చిన్న పిల్ల, అసలు విజ్డమ్ ఉందో లేదో తెలియకుండా ఎవరో ప్రేరేపిస్తే ప్రధానమంత్రి డైరెక్ట్గా వారి మాతృమూర్తి చనిపోయిన తర్వాత ఈయన పుట్టారట 3 ఏళ్ళకి. ఇలాంటి వ్యాఖ్యలు ఆమె కదా చాలామంది చేశారు. మరి అంటే టు డ్రా ద అటెన్షన్, బట్ రిపర్కషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయండి. ఇవాళ మీరు చూడండి, ఈ 2873 మంది గురించి మనం మాట్లాడుకున్న క్రిమినల్స్, వాళ్ళందరికీ ఉదయనిధి స్టాలిన్కి పట్టిన గతే పడుతుంది.